మీరేం ఓవరాల్గా 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు దాదాపు 1,40,000 కోట్లు మేము చెల్లించామని కూడా చెబుతున్నారు. దానికంటే ముందు నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. మీరు 2024-25 సంవత్సరానికి సంబంధించి 1,55,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏ సంవత్సరం 2024-25 సంవత్సరానికి సంబంధించి 2024-25 మేము అధికారంలో లేం కదా. 24-25 24-25 సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీరు అన్నట్టు 70,000 కోట్ల రూపాయలు ఏదైతే తీసుకోవడానికి పెట్టా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 71,000 కోట్లు ఇప్పటికి తెచ్చి 90,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం తెచ్చింది. నిన్న నుంచి అది చదువుతుంది అదే. 90,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం తెచ్చింది. నిన్న నుంచి అది చదువుతుంది అదే. అది కాకుండా ఇంకొక 50,000 కోట్లకు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. మొత్తం 70 ఒక 68,000 కోట్లకి వాళ్ళు అడిగినటువంటిది క్లియర్ గా పయ్యావల కేసు గారు మనం ఢిల్లీ వెళ్ళి చెప్పినటువంటిది. మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు FRBM లిమిట్ సంవత్సరానికి హైయెస్ట్ చేసుకోవడానికి అనుమతి 49,000 కోట్లు సార్. అంతకంటే చేయడానికే లేదు. FRBM లిమిట్ ప్రకారం 47,000 కోట్లు, 46,000 కోట్లు, 48,000 కోట్లు డిపెండ్ ఆన్ ఇయర్ ని బట్టి అంతే ఉంది తప్ప అంతకంటే ఎక్స్ట్రా చేయడానికి లేదు. ఒకటి కార్పొరేషన్ లో రుణాలు దానికి సంబంధించి RBIకి సంబంధించి మొత్తం కలిపి 3,70,000 కోట్లు. అది క్లియర్ గా చెప్పాను కదా. ఈ లెక్కలతో చెప్పే ఇది బడ్జెట్ లెక్కలు, అసెంబ్లీ లెక్కలు, ఈవెన్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. మరి ఎక్కడ 10 లక్షల కోట్లు, ఎక్కడ 12 లక్షల కోట్లు మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేశారు. అది ఏం చేశారని అడుగుతున్నారు.